1948 తర్వాత ఇస్రాయేల్స్ ఒక 2 శ్రేష్టమైన పనులు చేశారు. వాటిలో ఒకటేంటంటే అలియా అని పెట్టారు. అలియా అంటే ఏంటి తెలుసా? తిరిగి వెళ్ళుట. సో ఇది ఒక సొసైటీ ఫామ్ చేశారు. ప్రపంచంలో ఎక్కడైతే ఇస్రాయేల్స్ ఉన్నారో వాళ్ళందరినీ తిప్పి తీసుకెళ్దాం అనేటువంటి ఒక సొసైటీని, దాని పేరు అలియా, తిరిగి వెళ్ళుట. అంటే దేవుని వాగ్దానములు యెషయా నుంచి మలాకి వరకు కొన్ని వందల వాగ్దానాలు ఉన్నాయి. తిప్పి తీసుకెళ్తా, నా ప్రజల్ని తిప్పి తీసుకెళ్తా. ఎక్కడి నుంచి? ఐగుప్తు నుంచి తీసుకొచ్చిన ప్రవచనాలు కాదండి ఇవి. ప్రపంచంలో 70లో చెదిరిపోయిన ఇస్రాయేల్స్ దేవుడు కొట్టి బయటికి పంపించినప్పుడు మళ్ళీ తిప్పి తీసుకొస్తానని దేవుడు ప్రేమించి వాళ్ళని తిప్పి తీసుకొస్తున్న ప్రవచనాలు. అది అలియా. రోజుకి 1000 మంది వాళ్ళ దేశానికి ల్యాండ్ అయ్యి దిగిన వెంటనే, వాళ్ళ దేశ భూభాగాన్ని ఫ్లైట్ దిగిన వెంటనే ముద్దు పెట్టుకొని వాళ్ళు ఒక మాట అంటారు, నౌ వీ కేమ్ టు మై ఫాదర్స్ ల్యాండ్, మై ఫోర్ ఫాదర్స్ ల్యాండ్ అంటారండి. అది వాళ్ళు ఒక్కసారి దేవుడిచ్చాడు, ఇది వాగ్దాన భూమి, మా ప్రభు వాగ్దానం చేశాడు, రియల్ గాడ్, ఆయనే ఒకే ఒక్క సృష్టికర్త దేవుడు, ఆయన మాట మేము వింటాం, కొట్టినా పర్వాలేదు, తిట్టినా పర్లేదు అని, నౌ వీ కేమ్ టు మై ఫాదర్స్ ల్యాండ్, మై ఫోర్ ఫాదర్స్ ల్యాండ్ అని చెప్పేసి విమానం దిగిన వెంటనే ముద్దు పెట్టుకుంటారు. ఇట్లాంటి జాతి ప్రపంచంలో మనకి ఎక్కడ కనపడరు. ప్రజెంట్ ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్లు బెన్ గురియన్, హైఫా, టెల్ అవీవ్, ఇజ్రాయెల్ దేశంలో పెద్ద ఎయిర్పోర్ట్లన్నీ ఫుల్ బిజీ. ఎందుకు తెలుసా? ప్రపంచంలోని ఇస్రాయెల్స్ అందరూ కూడా వచ్చేస్తున్నారు.